సాయిబాబా అసలు మన దేవుడే కాదు. ఆయన ముస్లిము. ఆయన నమ్మే పని లేదు అని జెప్పేసి ఆయన విగ్రహాలు పగలగొట్టడం, ఆయనని దేవుడే కాదు అని చెప్పేసి ద్వేషించడం, లేనిపోని ప్రచారాలన్నీ చేశారు. మొన్నటిదాకా పూజించిన వాళ్ళే ఈరోజు ఆయన మనవాడు కాదు, మన దైవము కాదు, మన హిందువు కాదు అని చెప్పేసి వాడిని సాయిబాబా మందిరాన్ని, సాయిబాబా మందిరాలని, విగ్రహాలని ఇట్లా ప్రతిది కూడా విరక్కొట్టడం మనం చూసాం. నేడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి, కొన్ని కోట్ల జనాలు మొక్కుతున్న వెంకటేశ్వర స్వామికి కులాన్ని అంటగట్టారు. ఆయన చౌదరిగా పిలుచుకుంటున్నారు. వెంకన్న మా చౌదరి, వెంకన్న చౌదరి. ఏంటండి ఈ కులాల కుమ్ములాట్లు? దేవుళ్ళు కూడా ఈ కులగజ్జి అని అంటగట్టేసి కులాల పేరట విడదీసి దేవునికి కులం ఏంటయ్యా? ఇలా ఏదైనా ప్రశ్నిస్తే వీడు దేశద్రోహి అంటారు. ఏదైనా నిజాన్ని ప్రశ్నిస్తే వీడు ద్రోహి, వీడు విక్కడవాడు కాదు, వీడు దేశద్రోహి అని చెప్పేసి ఒక ముద్ర వేస్తారు. ఇలా ఏ విషయాన్నైనా ప్రశ్నిస్తే అసలు దేవుడికి కులం ఏంటయ్యా? దేవుడికి కులం ఏంటి? మనుషులు సృష్టించుకున్నది ఈ కులము, ఈ కులగజ్జి అనేది మనుషులు సృష్టించుకున్నదని క్లియర్గా అర్థమవుతుంది. కానీ దేవుడు ఒక కులానికి చెందినవాడేంటి? దేవునికి కులం ఏంటి? దేవునికి ఇదేంటి? దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మనిషిని సృష్టించాడు. ప్రతి మనిషి ఒక్క మనిషి నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి నాసా కూడా పరిశోధన చేసి ఒప్పుకుంది. ఈరోజు నీ స్వార్థం కోసం, నీ స్వలాభాల కోసము దేవునికే కులాన్ని అంటగట్టావు. దేవుణ్ణి అసలు దేవుడికి కులం ఏంటి? దేవునికి కులాన్ని అంటగట్టడం ఏంటి? దేవుడు అనే ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక మతానికి చెందిన వ్యక్తి అంటే దేవుడు అందరినీ సృష్టించలేదా? ఒక కులాన్ని మాత్రమే సృష్టించాడా? మన ఈ భారతదేశంలో ఉన్నంత కులగజ్జి ఏ దేశంలోని లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు చూడు, మంచి ఈ కులాల, ఈ మతాల పేరట గొడవలు లేవు. మంచిగా అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశము ఎంత దాకా అభివృద్ధి చెందుతుందో తెలుసా? కులాల పేరట కుమ్ములాడుకోవడము, కులాల మతాల పేరట సిచ్చులు రేపుకోవడము, కులాల పేరట మతాల పేరట గొడవలు పడటము, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఈ మనుషులు జ్ఞానం వైపు పరుగులు తీస్తున్నారా, అజ్ఞానం వైపు పరుగులు తీస్తున్నారా అన్న విషయం గురించి మనము పరిశీలన చేయాలి. దేవుడు అనే ఆయనకి కులం ఏంటి? అసలు దేవునికి కులాన్ని అంటగట్టి విడదీయడం ఏంటి? మనిషి అజ్ఞానంలో బ్రతుకుతున్నాడా, జ్ఞానంలో బ్రతుకుతున్నాడా అనే విషయాన్ని గమనించాలి. కొంతమంది అయినా ఈ విషయాల గురించి ఆలోచించండి, ప్రశ్నించడం నేర్చుకోండి. అంతేగాని రాబోయే దినాల్లో ఇంకా ఎన్ని భయంకరమైన విషయాలు వినాలో అర్థం కాదు. సంగతి అందరికీ తెలుసు. అందుకే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షించాడు. మీకు రావలసిన మెజార్టీ ఇవ్వకుండా ఎక్కడో ఆపడానికి కారణం మా వెంకన్న చౌదరి, మా వెంకన్న